హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుశీల క్రియేషన్స్. ఫుడ్ అండ్ కుకింగ్, డాన్స్ అండ్ మ్యూజిక్, డైలీ బ్లాగ్స్ అండ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. నేను ఈరోజు అయితే 1 year పాటు నిల్వ ఉండే అల్ల పచ్చడి ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తానండి. ఇది ఉప్మాల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, పునుగులు, గారెలు, రైస్ అన్నిట్లోకి బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొలత చూసుకోండి. హాఫ్ తీసుకున్నాను దాంట్లోకి. అంతే అదే బౌల్తో మళ్ళీ ఇప్పుడు నేను ఆరబెట్టింది మామిడల్లం ముక్కలు. కొంతమంది అల్లం, మామూలు అల్లం తీసుకుంటారనమాట. ఏదైనా కానీ ఇలా చిన్న ముక్కలుగా తీసుకోవాలి. అంతే కొలత చింతపండు కూడా తీసుకున్నాను. గింజలు తీసేసి, ఈనెలు తీసేసి అంతే కొలత మళ్ళీ బెల్లం తీసుకుంటాం అనమాట. మేము బెల్లం ఎక్కువ తినమని కొంచెమే తీసుకున్నాను అనమాట. ఈ మూడు అయితే కొంచెం విడతీసి నీట్గా ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరనిద్దామండి. చక్కగా ఆరుతూ ఉంటాయి. ఇవి ఆరేలోపు అయితే మనం పొయ్యి మీద అయితే ఈ పౌడర్ రెడీ చేసేసుకుందాం. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్ వేసేసుకుని చక్కగా 2 స్పూన్స్ అయితే నేను పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అలానే 2 స్పూన్స్ చాయ్ మినపప్పు తీసుకున్నాను. అలానే 2 స్పూన్స్ మీద కొంచెం ఎక్కువ ధనియాలు తీసుకున్నాను. ఎక్కువ కాదండి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా ధనియాలు తీసుకున్నాను. ఈ మూడు అయితే ముందు చక్కగా వేయించుకుందాము. ఎందుకంటే ఈ పప్పులు ఇవి వేగటం లేట్ కదా. సో ముందుగా అయితే కొంచెం ఒక 2 minutes ఇవైతే ఈ విధంగా వేగనిద్దామండి. బాగా వేగాలి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఎందుకంటే 1 year పాటు నిల్వ ఉండాలి కదండి. అన్నీ చక్కగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే 1 year పాటు నిల్వ కూడా ఉండాలి కదా, అందుకని. సో మెంతులు అయితే 1 స్పూన్ తీసుకున్నాను. అలానే ఇది కూడా ఇంకొంచెం వేయించాక ఆవాలు తీసుకోవాలండి. అది కూడా 1 స్పూన్. ఎందుకంటే తొందరగా ఎగుతాయి కాబట్టి నేను అవి లాస్ట్కి వేసుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ప్రిఫర్ చేసాను, ఆయిల్లో వేస్తే ఇంకా టేస్ట్ పెరిగిద్దని. సో మామిడిలో ఎంత తీసుకున్నానో దానికి డబల్ అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. సో కారాన్ని బట్టి మీరు చూసి తీసుకోండి. కారం ఎక్కువ ఉంటే కొద్ది తగ్గించుకోండి. ఎండుమిరపకాయలు తీరు ఉంటుంది కదా, దాన్ని బట్టి మంచి ఎండుమిరపకాయలు చక్కగా తీసుకోండి. వెడిలిపోయినాయి కాకుండా. కారం తక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, లేదంటే సమానంగా ఈ విధంగా తీసుకోండి. మీకు అర్థం అవటం కోసం ఇలా కొలతలు చెప్తున్నాను. ఇప్పుడైతే ఎండబెట్టుకున్న మామిడల్లం ముక్కలు వేసేసాను. చక్కగా వేయించుకుందామండి. ఇవి చక్కగా అంతా రోస్ట్ అయిపోవాలి నీట్గా. అప్పుడే బాగుంటుందండి టేస్ట్. మనకి నచ్చిన విధంగా చేసుకోవాలంటే కొంచెం ఓపిక్గా ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. నిల్వ ఉండే పచ్చడి దగ్గర మనకు హడావిడి వద్దు, నీట్గా చేసుకుందాము. ఇవి చక్కగా వేస్తుంటే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఎండుమిరపకాయలతో సహా సౌండ్ కూడా వస్తుంది, అంటే అప్పుడు మంచిగా వేగినట్టు అనమాట. సో నేను ప్రతి దాంట్లోనూ అయితే కరివేపాకు అయితే ప్రిఫర్ చేస్తాను కదా. సో దీంట్లో ఎక్కువ కరివేపాకు వేయకూడదు అనమాట. ఇప్పుడు జీలకర్ర అయితే కొంచెం తీసుకున్న, జీలకర్ర కూడా తొందరగా వేగిపోద్ది కదా, అందుకని ఇప్పుడు నేను కరివేపాకు అయితే కొంచెమే వేసానండి. నాకు అది అలవాటు. ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తే కంటికి మంచిదని. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అల్లం పచ్చడి స్మెల్ మారిపోద్దని చాలా కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు, ఒక ఎల్లుల్లిపాయ మొత్తం ఒలిచేసుకున్నాను. చక్కగా రెబ్బలు ఒలుచుకుని ఈ విధంగా అయితే ఇందులో వేసేసుకున్నాను. సో తాలింపులో వేసుకోకుండా నేను వేసుకుని చూసారా అండి ఎంత బాగా వేగినాయో. ఇలా చక్కగా వేయించుకుని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. బాగా వేగినాయి కదా, చూసారు కదా. ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే మనం చింతపండు ఆరింది కదండి, దానికి సరిపడా వాటర్ మనం అందాజుగా పోసుకుందాం. అంటే మామూలుగా చూసి పోసుకోండి. అది మునిగేంత వరకు కాకుండా కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏమీ కాదనమాట. వేడి నీళ్ళు ఉంటే మంచిదే ఆ చింతపండు పోసుకున్నాక. సో చింతపండు ఇందాక ఆరబెట్టే కదా, ఆ చింతపండు అయితే వేసేసుకుంటున్నాను. వేడి నీళ్ళల్లో చక్కగా ఈ విధంగా వేసుకుని ఒక ఉడుకు రానిద్దామండి. మనము చింతపండు పులుసు కనుక ఉడకబెడతాం కదా, అంత ఎక్కువ ఉడకక్కర్లేదు. కొంచెం ఒక 5 minutes అయితే ఉడకనిద్దామండి. ఉడికితేనే నిల్వ ఉండేటప్పుడు ఇలా చేస్తేనే బాగుంటుంది. ఏం అక్కర్లేదని మాత్రం అనుకోకండి. చూసారా, ఈ విధంగా అయితే ఉడుకు రానియాలి. వాటర్ కొంచెం మిగిలిపోతాయని ఏం అనుకోవద్దండి. మనం మిక్సీ వేసుకునేప్పుడు వాటర్ అవసరపడతాయి కదా, చన్నీళ్ళు బదులు ఇవే వాడుకోవచ్చు అనమాట మనము. సో ఇప్పుడైతే చల్లారి పెట్టినాము. పొయ్యి కట్టేసుకుని కొద్ది పసుపు అయితే వేసేసుకున్నాను దాంట్లోనే. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే చల్లారనిద్దామండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్నాం కదా ఈ చల్లారినవి, అవన్నీ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను.
ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూసారా అండి. ఇలా వస్తేనే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఏమాత్రం పచ్చి వచ్చినా పచ్చి వాసనగా ఉంటుంది. అల్లం మాత్రం మనము ఆ మామిడన్నం ఇది చెరిసగవన్న వేసుకోవచ్చు, అచ్చంగా అల్లమన్న వేసుకోవచ్చు, అచ్చంగా మామిడన్నమన్న వేసుకోవచ్చు. నేను వేసుకున్నాను కదా అని అందరూ వేసుకోవాలని రూల్ లేదు. ఎలా కావాలన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు అనమాట. ఇది స్మెల్ ఇంకా బాగుంటుందని మా హస్బెండ్కి ఇలా ఇష్టమని మా ఇంట్లో పిల్లలకి అందరికీ ఇలా చేసుకుంటాం మేము. సో ఈ విధంగా అయితే చక్కగా మిక్సీలో పౌడర్లా చేసేసుకుందాము. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే బాగుంది కదా, మంచి స్మెల్. మిక్సీలో వేసాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు చూసేసుకోండి, మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, దానికి కొలత ఏం లేదు, మామూలుగా చూసేసుకోండి. అలానే ఏదైతే చింతపండు వాటర్ మొత్తం పోసుకున్నామో ఇంకొంచెం వేడి నీళ్ళు అయితే మళ్ళీ నేను పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. అదిగోండి, ఎందుకంటే మిక్సీలో వేసాక ఒక్కోసారి తగ్గిద్ది, మళ్ళీ అందుకని మళ్ళీ వేసుకుంటున్నాను. ఏమీ కాదు. కొంచెం బెల్లం కూడా వేసేసుకుని ఒక్క నిమిషం ఆగి మిక్సీ పడతా, వేడి వేసాం కదా వాటర్, అందుకని. చూసారా మెత్తగా అయితే నలిగిపోయిందండి. కావాలంటే ఉప్పు ఒకసారి చూసుకుని మళ్ళీ వేసుకోండి, పర్వాలేదు, చాలా బాగుంటుందండి. ఇదైతే చక్కగా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. సో ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు మాత్రమే వేసుకున్నాను నేను. అయిపోయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకుని నీట్గా కలబెట్టేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇది బాగా కలబెట్టుకున్నాక మనము చూసారా చల్లారింది, అంటే గోరెచ్చగా అయినా చాలు. గోరెచ్చగా అయిందనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఈ గోరెచ్చగా అయింది కదా, ఇప్పుడు చూసారా, ఎందుకంటే వేడి వేడిది వేయద్దు. ఈ విధంగా గోరెచ్చగా అయ్యాక ఆ పచ్చడంతా అందులో వేసేసి ఒక్కసారి అయితే ఆ గోరెచ్చగా ఉన్నా కూడా పొయ్యి మీద ఉన్న వేడికి అలా వస్తుంది. అది ఒక్కసారి ఇలా బాగా కలబెట్టుకుందామండి. చేతితో తీసేసుకుని నీట్గా అందులో వేసేసుకుని ఇలా మనం వేగుతున్నప్పుడే ఒకసారి ఉప్పు చూసేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఎక్కువ నూనె వేయచ్చు, కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మళ్ళీ తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ మాత్రం నూనె చాలు ప్రస్తుతానికి. మేమేంటంటే ఒక సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొంచెం వాటర్ కలిపేసుకుంటాం అనమాట. మిక్సీలో ఉండదంటే నీట్గా అలా తీసుకుని చేత్తో నీట్గా అలా తీసేసుకుని మొత్తం అలా వేసేయండి. వేసేసి చక్కగా కలబెట్టేసుకుందాం ఇప్పుడు. అంతేనండి, చాలా ఇది రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్. మనం ఒక్కొక్కసారి పచ్చడి ఏం లేకపోతే మేము అన్నంలో కూడా తింటామండి. అల్లం పచ్చడి అంత బాగుంటుంది. అన్ని రకాల పప్పులు పండి కాబట్టి కరివేపాకు పడింది, మామిడల్లం పడింది, బెల్లము పడింది, అన్నిటికీ కూడా హెల్త్కి కూడా మంచిదండి ఇది. ఇంతేనండి, మా వీడియో ఎందుకో ఎర్రగా కనబడట్లేదు, పచ్చడి వీడియో అయితే ఎర్రగానే ఉంది. నోరూరించే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకైతే నచ్చింది కదా. మరిన్ని వీడియోల కోసం నా వీడియోని అయితే చూస్తూనే ఉండండి. లైక్ చేయటం మర్చిపోకండి, షేర్ చేయటం మర్చిపోకండి. బాయ్ అండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.